ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలో అడిషనల్ ఎస్పీ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే విధంగా పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ కౌంటింగ్ సమయంలో ప్రజలెవరూ అల్లర్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 13వ తారీఖున మన రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్కి ఎన్నికలు జరుపుకున్నాం. ఆ ఎన్నికలకు సంబంధించి ముందుగా గత 6 నెలల నుండి కూడాను పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, ఇతర వ్యవస్థలన్నీ కూడాను అహర్నిశలు కష్టపడి మరి అవి చక్కగా జరిగేటట్లు చూడటం జరిగింది. అక్కడక్కడ కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి తప్ప అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. ఇక ఇప్పుడు మనకి వచ్చే 4వ తారీఖున మనం జరుపుకున్నటువంటి ఆ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్నది. దానిలో భాగంగా ఇంకా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఎవరు ఘర్షణలకి, గొడవలకి, కొట్లాట్లకి పాల్పడకుండా ఉండేందుకు ఇంకా ఎక్కువగా ఈ పోలీస్ ఫోర్స్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని కూడాను ఈ అన్ని కాన్స్టిట్యున్సీస్లో అలాగే మన సత్తెనపల్లిలో కూడాను డిప్లాయ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామం వెళ్ళటం, అలాగే టౌన్లు వెళ్ళటం, అక్కడ ఈ ఫ్లాగ్ మార్చులు, అక్కడ మార్చులు, పోలీసు ఫోర్స్ షో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ విధమైనటువంటి కొట్లాట్లు జరిగినా కానీ కూడాను, ఏ విధమైనటువంటి అల్లర్లు జరిగినా కానీ కూడాను కఠినమైన చర్యలు తీసుకొని పడతాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క అల్లర్లకి, గొడవలకి, ఘర్షణలకి పాల్పడతారో వారందరూ మరి కేసుల్లో ప్రతివారు ఎవరైతే అటువంటి సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో అందరూ కేసుల్లో ఇన్వాల్వ్ అవటం, తర్వాత అరెస్ట్ అవటం, తర్వాత కోర్టులో తిరగటం, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. వాళ్ళందరి మీద కూడాను మరి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ 100 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజుకి 140 రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇంతకుముందు కొట్లాట్లలో పాల్గొన్న వారందరినీ కూడాను అందరినీ మ్యాక్సిమం 90% అందరినీ కూడా అరెస్టులు చేయడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ గొడవలకు పాల్పడి, అల్లర్లకు పాల్పడి మరి మీ పిల్లల భవిష్యత్తు అలాగే మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజున మన సత్తెనపల్లి పట్టణంలో ఈ సిఐఎస్ఎఫ్ ఫోర్సు, పోలీసు, సెబ్బు వీళ్ళందరితోటి ఇప్పుడు ఈ పట్టణం అంతా కూడాను ఫ్లాగ్ మార్చ్ చేయడం కూడా జరిగింది. అందరికీ హెచ్చరిక ఏమిటంటే, మీరు ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడితే, గొడవలకు కన్నా దిగినట్లయితే, ఎవరైనా కానీ కూడాను హింసాత్మక కార్యక్రమాలు చేపట్టినట్లయితే, వాటిని ప్రోత్సహించినా కానీ కూడాను ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితిలోనూ కూడాను మిమ్మల్ని స్పేర్ చేసేది లేదు. అందరినీ సమానంగానే చట్టం ముందు నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ఎవరు కూడాను ఇలాంటి ఘర్షణలకి పాల్పడకుండా ప్రశాంతంగా మరి ప్రజాస్వామ్యంలో మన యొక్క ఏదైతే విధి మన యొక్క బాధ్యత ఉందో, రాజ్యాంగం హక్కులు బాధ్యతలు ఉన్నాయో వాటిని నెరవేర్చి మన యొక్క కౌంటింగ్ ప్రశాంతంగా జరుపుకోవాలని, అంతేకాకుండా కౌంటింగ్ తదనంతరం కూడా ఎవరో కూడాను ఏదైనటువంటి బాణసంచా పేల్చడం, ర్యాలీలు లేకపోతే మీటింగులు పెట్టడం అనేవి అవన్నీ నిషేధించడం జరిగింది. 144(30) పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అలాగే ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఈ యొక్క ఏవైతే ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దానికి మీరు ఎవరు కూడా అనవసరంగా స్పందించి మీరు ఎవరు కూడాను కొట్లాట్లకి, గొడవలకి తెగొద్దు. ఎందుకంటే అసలైన రిజల్ట్ 4వ తారీఖునే తెలుస్తుంది. ఇవన్నీ కూడాను అవి ఎగ్జాగరేషను లేదా వాళ్ళ అంచనాలు మాత్రమే అవి. కాబట్టి ఎవరు వాటిని నిజమని నమ్మొద్దని తెలియపరుచుకుంటూ